స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నిన్న కార్తీక మాస వైభవం గురించి మాట్లాడుతూ ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టేటటువంటి దీపం, ఆ దీపం యొక్క ప్రాశస్త్యం గురించి నేను మీకు వివరణ చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీపోత్సవంతో పాటుగా మన గుడి కార్యక్రమాన్ని చాలా వైభవోపేతంగా నిర్వహించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు మన గుడి అనేటటువంటి సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అది తిరుమల తిరుపతి దేవస్థానాల వారే మొట్టమొదట ప్రారంభం చేశారా, లేక అంతకు పూర్వం కూడా ఈ మన గుడి అనేటటువంటి సిద్ధాంతం లోకంలో ప్రాచుర్యంలో ఉన్నదా? అంటే దేవాలయము అనేటటువంటిది అందరూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనటువంటి భగవంతుని యొక్క వైభవంతో నిండినటువంటి ప్రదేశం. అది కొంతమందికి మాత్రమే చెందినది కాదు. అందరూ కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకుని తమకు ఏ విభూతిని ఈశ్వరుడు కటాక్షించారో దాన్ని ఆయనకి నివేదన చేసి సమాజపరం చేస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో డప్పు కొట్టగలిగినటువంటి వ్యక్తి ఈశ్వరుడి యొక్క ఉత్సవమూర్తి ఊరిరిగింపుగా బయటికి వచ్చినప్పుడు పల్లకిలో ఆ ముందు నడుస్తూ డప్పు కొడతాడు. బట్టలు ఉతకగలిగినటువంటి వ్యక్తి ఉంటే ఈశ్వరుడు కట్టివిప్పినటువంటి వస్త్రాల్ని ఉతికి మళ్లీ వాటిని చలువ చేసి తీసుకెళ్లి దేవాలయానికి అప్పచెప్తాడు. కొద్దిగా శారీరకమైనటువంటి బలమున్న వ్యక్తి అయితే దేవాలయానికి వెళ్లి దేవాలయాన్ని తుడిచి దేవాలయాన్ని కడుగుతాడు. మాకు ఇప్పటికీ కాకినాడ పట్టణంలో పెద్ద పెద్ద అధికారులు, వాళ్ళు సామాన్యమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కారు, విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ స్టడీస్ కి డైరెక్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కర్మాగారాల్లో చాలా సమున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దేవాలయానికి ప్రత్యక్షంగా కాయిక కైంకర్యం చేస్తారు. అంటే దేవాలయానికి ప్రతిరోజు వెళ్లి గుడి తుడవడం, గుడి కడగడం, గుడికి ముగ్గులు పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అది మనందరం కూడా దేవాలయాన్ని ఆధారం చేసుకుని మనకి ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని అక్కడ నుంచే సమాజపరం చేస్తాం. ఒక నృత్యం బాగా వచ్చినటువంటి కళాకారిణి ఉంటే భగవంతునికి రాజోపచారాలు జరుగుతున్నప్పుడు అక్కడ నృత్యం చేస్తుంది. ఓ పాట పాడడం వచ్చిన వ్యక్తి ఉంటే గీతం శ్రావయామి అని అన్నప్పుడు రాజోపచారంలో పాట పాడతారు. ఓ వీణ వాయించడం వచ్చినటువంటి కళాకారుడు వాద్యం ఘోషయామి అన్నప్పుడు వీణ వాయిస్తాడు. ఒక ఆయనకి ప్రవచనం చేయడం వచ్చు, ఆ దేవాలయంలో కూర్చుని ప్రవచనం చేస్తారు. ఒక బృందానికి భజన చేయడం వచ్చు, దేవాలయంలో కూర్చుని భజన చేస్తారు. ఎవరికి ఏ విభూతి ఉండనివ్వండి, దాన్ని ఈశ్వరుడి సేవ కొరకు దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని వినియోగం చేస్తారు. అందుకే దేవాలయాలు కేవలంగా ఎవరో కొంతమందో లేకపోతే ఒకరిద్దరూ ఆశ్రయించవలసినటువంటివి కావు. అందరికీ దేవాలయం అవసరం. దేవాలయ వ్యవస్థ అసలు ఎందుకు వచ్చింది అంటే, మనం వ్యక్తిగతంగా భగవంతుని విషయంలో తీర్చుకోవడం సాధ్యం కానటువంటి కోరిక ఏది ఉంటుందో అది ఒక్క దేవాలయంలో మాత్రమే తీర్చుకోగలం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈశ్వరుణ్ణి ఇంట్లో పూజ చేస్తాం, కానీ పూజా మందిరంలో ఉండేటటువంటి విగ్రహం
నాకు నచ్చింది కదా అని ఒక 6 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఎందుకు చెయ్యకూడదు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఒక పని చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఒకవేళ ఒక పని చెయ్యొచ్చు అంటే ఆ పనిని అసలు ఎలా చెయ్యాలి అన్నది చెప్పడానికి అధికారి ఒకడు ఉంటాడు. ఎవరు దానికి అధికారి అంటే శాస్త్రం ఒక్కటే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్మోహమాటంగా రాజీ లేకుండా శాసించి రాజశాసనంలా మాట్లాడేదేదో దాన్ని శాస్త్రం అంటారు. వేదమే శాస్త్రము. మనకి శాస్త్రం నిర్ణయం చేసింది అంగుష్ఠమాత్రమైనటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప మన ఇష్టం వచ్చినటువంటి స్థితిలో ఎంత పెద్ద పెద్ద మూర్తుల్లో తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా పూజామందిరంలో ఉంచితే అక్కర్లేని దోషాలు కొన్ని వస్తాయి. ఒకప్పుడు ఒక పండితుడు ఎందుచేతనో మా నాన్నగారు శరీరం విడిచిపెట్టేసిన తరువాత మా ఇంట్లో అంత సంతోషంగా లేదు, ఏదీ కలిసి రావట్లేదు, ఒక సంకల్పం చేస్తే నెరవేరదు, 1 రూపాయి కలిసి రాదు, ఎప్పుడూ ఇంట్లో ఏదో ఆందోళన అశాంతి ఎందువల్ల జరుగుతోందని శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు మహాజ్ఞాని జీవన్ముక్తులు చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి పాదములు పట్టుకుని ప్రశ్నించాడు. చంద్రశేఖర భారతీ స్వామి అపరశివావతారులు కనుక కన్నులు మూసుకుని ఒక్క క్షణం ధ్యానం చేసి నీ ఇంట నృసింహశాల గ్రామం ఉన్నదా అని అడిగాడు. ఉన్నది అన్నాడు. మిగిలిన సాలగ్రామాలతో కలిపి పూజ చేస్తున్నావా? చేస్తున్నాను. కలిపి నైవేద్యం పెడుతున్నావా? పెడుతున్నాను. మీ నాన్న బ్రతికున్న రోజుల్లో ఏం చేశాడు? నైవేద్యం ఎలా పెట్టేవాడు? వేరుగా పెట్టేవాడు. నృసింహశాల గ్రామం పరమశక్తివంతం. నువ్వు దాన్ని వేరుగా పూజ చెయ్యట్లేదు, వేరు నైవేద్యమూ లేదు. అదే నీ ఇంటి అశాంతికి కారణం. ఆ నృసింహశాల గ్రామాన్ని వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం చేయడం ప్రారంభం చెయ్యి. నీ ఇల్లు శాంతికి ఆలవాలమవుతుందన్నారు. పూజా విధానం అనేటటువంటిది మనం స్వంతంగా తీసుకోవలసినటువంటి నిర్ణయం కాదు. అది శాస్త్రము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. అది క్షేమదాయకము. అంతే తప్ప నేను తెచ్చుకున్న మూర్తులే కదండి అని నా ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. కాబట్టి అంగుష్ఠమాత్ర విగ్రహమే ఉంటుంది పూజలో. ఇంటి యజమాని బొటనవేలు ఎంత ఉంటుందో అంతంత మూర్తులే ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద అంచు పంచె ఒకటి స్వామివారికి కట్టి ఆయన పెద్ద అంచు ఉన్న ఉత్తరీయం వేసుకుంటే చూడాలని కోరిక. ఓ పెద్ద గండభేరుంగా వంచున్న పంచె కొని పట్టుకురాగలను, ఆ ఉత్తరీయం సిద్ధం చేయగలను. కానీ అంగుష్ట మాత్రం ఉన్నటువంటి మూర్తికి ఎలా కడతాను? కట్టడం సాధ్యం కాదు. ఉత్తరీయం ఎలా వేస్తాను? వెయ్యలేను. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఒక వడ్డాణం చేయించగలను. కానీ ఆ వడ్డాణం స్వామికి ఎలా పెడతాను? రామచంద్ర ప్రభువు ధనస్సు చేత్తో పట్టుకుంటే ఆ ధనస్సుకి చిరుగంటలుంటాయిట. అవి గణగణ శబ్దం చేస్తాయి. ఆ చిరుగంటలతో ఉన్నటువంటి పెద్ద ధనస్సు ఒకటి రామచంద్రమూర్తి చేతిలో పెట్టాలని ఉంది. కానీ ఇంట్లో ఎలా పెట్టడం కుదురుతుంది? దీనికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవాలయ వ్యవస్థ ఎందు దొరుకుతుంది. మన ఇంట ఏ కోరిక తీర్చుకోవడం కుదరదో దాన్ని దేవాలయంలో తీర్చుకుంటాం. ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయన ఒక పెద్ద పట్టు పంచె తెచ్చి స్వామికి బహూకరిస్తాడు. అందంగా ఆ పంచెనంతటినీ స్వామికి కడతారు. ఇప్పుడు నేను ఆ దేవాలయానికి వెళ్ళి ఆ పంచె కట్టుకున్నటువంటి స్వామిని చూసి మురిసిపోతాను. పెద్ద వడ్డాణం ఒకరు బహూకరించారు. ఇప్పుడు ఆ వడ్డాణం పెట్టుకున్నటువంటి స్వామిని చూసుకుని మురిసిపోతాను. పెద్ద కిరీటం పెట్టుకుని ఉండగా చూడాలని కోరిక. నా ఇంట మూర్తికి కిరీటం ఎలా పెట్టగలను? అదే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి కిరీట ధారణ చేసి ఉండగా చూసి సంతోషపడిపోతాను. ఇప్పుడు నేను ఇంట ఆరాధన చేసి ఏ కోరిక తీర్చుకోలేనో ఆ కోరికలు తీర్చుకోవడానికి, అటువంటి అలంకారంతో స్వామిని దర్శనం చేసి పరవశించడానికి లోకంలో ఆలంబనం ఎక్కడుంటుంది? దేవాలయంలోనే ఉంటుంది. పైగా మీరు ఒకటి ఆలోచించండి, మనశ్శాంతి అన్నది మనుష్యునకు అత్యంత ప్రధానం. మీరు సనాతన ధర్మంలో ఏ కార్యం చెయ్యండి చిట్ట చివర ఒక మాట చెప్తారు, ఓం శాంతి శాంతి శాంతి.
అందుకే ఆ శాంతి అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అటువంటి శాంతి పొందడానికి సమాజమునందు ఎప్పుడూ రెండు విషయములు ఉండాలి. ఇది మీరు బాగా జీవితంలో పట్టుకోవలసినటువంటి విషయం. భక్తి అనేటటువంటి మాటలో ఈ రెండు అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటాయి. ఈశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు, నేను నమ్మాను అనుకోండి, ఇప్పుడు నాకు దాని కారణం చేత మొట్టమొదట ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఊరట, రెండవది ఏది అంటే భయము. ఈ రెండు ఉంటాయి. అదేంటండి భయం ఉండకూడని విషయం కదా, మరి భయం ఉండడం మంచిదని మీరు ఎలా చెప్తున్నారు అంటే ఆరోగ్యవంతమైన భయం ఒకటి ఉంటుంది లోకంలో. అటువంటి భయం ఉండడం చాలా మంచిది. కోపం ఉండడం తప్పే, కానీ ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, ఇంక ఈ కోపం పోదా నాకు అని నా కోపం మీద కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇది ఉత్తమమైన కోపమా కాదా? కామం తప్పు, కానీ భగవంతుణ్ణి పొందాలన్న కామం నాలో కలిగిందనుకోండి, ఇప్పుడు ఆ కామము ఉత్తమమైన కామమా కాదా? అలాగే భయం కూడా ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది లోకంలో. ఆ భయం ఉన్నటువంటి వాడు తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి ఒక మర్యాదని గౌరవాన్ని తీసుకొస్తాడు, లోకమంతటి చేత కీర్తింపబడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అటువంటి మహాస్వామి వారికి ఒక రోజు మధ్యాహ్నం భిక్ష వడ్డించాడు. ఆయన భిక్షా స్వీకారం చేస్తూ వంటవాడి వంక తిరిగి, ఇదేం పప్పు, చాలా రుచిగా ఉంది అన్నారు. అయ్యా అది తోటకూర పప్పు అన్నాడు. చాలా బాగుంది అని తిన్నారు. మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ఎక్కడది అని అడిగారు. మీకు ఇష్టమని పీఠానికి వచ్చేటటువంటి సందర్శకులకు భక్తులకు చెప్పాను. మోపులు మోపులు తోటకూర తెచ్చారు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తోటకూర పప్పు వేశాడు. 6వ రోజు భిక్ష వేల్టికి మహాస్వామి లేవలేదు. అయ్యా భిక్షకి వస్తారా అని అడిగారు. రావట్లేదన్నారు. తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని శుద్ధి చేసుకుని వెళ్ళిపోయారు తను ఉండేటటువంటి ప్రాంగణంలోకి. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఆయన భిక్ష స్వీకరించట్లేదు. భిక్ష వారికి గోశాలలోకి వెళ్ళడం, గోమయంతో ఆచమనం చేయడం, గోమయాన్ని తీసి నాలుక మీద రుద్దుకోవడం, వెళ్ళిపోవడం. శ్రీకార్యం హడిలిపోయాడు. అంటే పీఠ కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి. మహాస్వామికి ఏమైంది? 3 రోజులైంది ఆయన భిక్ష చేసి. ఇలా అయితే శరీరం ఎలా నిలబడుతుంది? పరుగు పరుగున వచ్చాడు. మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? మహాస్వామి ఎందుకు పదార్థం తీసుకోవట్లేదని అడిగాడు. ఆయన అన్నారు, ఎక్కడికైనా వెడితే నా పేరు తెలియకపోవచ్చు, కానీ నేను ఏ ఊరు వెళ్ళినా శంకరాచార్యుల వారు వస్తున్నారు అంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారన్న పేరు తెలియకపోవచ్చు, మా గురువులిచ్చిన యోగ పట్టా తెలియకపోవచ్చు, కానీ నేను కట్టుకున్నటువంటి ఏకవస్త్రం, నేను కట్టుకున్న కాషాయం, నేను పట్టుకున్న సత్యదండం చూస్తే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. ఇప్పుడు ఈ స్వామికి తోటకూర పప్పిష్టం అని ఊళ్ళో ప్రచారం జరిగితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి తోటకూర లేకపోతే తినలేరని భక్తులు వెళ్లి తోటకూర తెస్తూ ఉంటారు. అకాలమైనటువంటి కాలం ఒకటి ఏర్పడుతుంది, అప్పుడు తోటకూర దొరకదు. ఒక్కొక్క ఋతువులో ఈ స్వామివారికి తోటకూర తేలేక చస్తున్నామంటారు. ఆ అపకీర్తి నాకు కాదు, శంకరాచార్యుల వారు అని పిలిపించుకున్న ఈ మాట ఈ పీఠాలకన్నిటికీ కూడా కారణమైనటువంటి మహాపురుషుడు శంకరాచార్యుల వారికి వెడుతుంది. ఆయన పేరు పెట్టి నన్ను పిలిచినందుకు నేను ఎంత జాగ్రత్తగా బతకాలి. సన్యాసం తీసుకున్నవాణ్ణి, కాషాయం కట్టుకున్నవాణ్ణి పొరపాటున రుచికి లొంగి తోటకూర పప్పు బాగుందన్నాను. వంటవాడి తప్పే ఉంది. 2వ రోజు తోటకూర పప్పు వేశాడు, 3వ రోజు తోటకూర పప్పు వేశాడు. వస్తున్నారు అని అనిపించుకోవలసినటువంటి అంత ప్రముఖమైన స్థానంలో ఉన్న నేను కేవలంగా జిహ్వేంద్రియానికి లొంగిపోయి అలా అనిపించుకోవడం ఇష్టం లేక చేసిన దోషం పోవడానికి భిక్షా సమయం అవ్వగానే గోశాలకు వెళ్లి గోమూత్రంతో ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రుద్దుకుని నా నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను. ఇంకెప్పుడూ నేను రుచికి లొంగకుండెదనుగాక అన్నారు. ఇది శంకర భగవత్పాదుల పట్ల వారికి ఉన్నటువంటి భయం.
ఈ ఆరోగ్యవంతమైనటువంటి భయం ఏది ఉంటుందో అది మనుష్యుణ్ణి మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ భయం అన్నది లేదనుకోండి, అసలు మనిషి ఎవరికి భయపడతాడు? మనిషి తనంత తాను వశపడాలి తప్ప అసలు వశపడనిది లోకంలో ఎందుకు పనికిరాదు. ఒక ఏనుగుంది, మావటి మాట వింటుంది. మావటి మాట వింది కాబట్టి ఆ ఏనుగుని తీసుకెళ్లి స్వామివారు మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరిరిగింపుగా వస్తుంటే ముందు ఏనుగుని నడిపిస్తున్నారు. ఎందుకని? పక్కనున్న మావటి ఆగు అంటే ఆగుతుంది, నడువు అంటే నడుస్తుంది, ఇక చాలు పద అంటే వచ్చేస్తుంది, తొండ ఎత్తు అంటే ఎత్తుతుంది, తొండం దింపు అంటే దింపుతుంది. నేను ఇంత లావునున్నాను, మావటంత సన్నగా ఉన్నాడు, అతని మాట నేను వినడం ఏమిటని ఏనుగు తనంత తాను స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని విజృంభిస్తే ఆ ఏనుగుని మాడవీధుల్లో మలయప్ప స్వామి ముందు నడిపిస్తారా? వశవర్తి కానటువంటి ఏనుగుకి ఊరిరిగింపులో తిరిగేటటువంటి యోగ్యత లభ్యం కాదు. తన మాట విని కుక్క అయితే యజమాని పిలిచి కబళం పెడతాడు. గుర్రం తన మాట వింటే ఆ గుర్రం ఎక్కి యజమాని వెడతాడు. ఏ పెంపుడు జంతువైనా తన మాట వింటే యజమాని పోషిస్తాడు. అసలు లొంగకపోవడం అనేటటువంటిది జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి ప్రమాదం. తనంత తానుగా వశపడాలి. సముద్రం అంతటిది తనకి తానుగా వశపడింది. నేను చెలియని కట్టని పెట్టుకుంటున్నాను, ఈ చెలియని కట్ట దాటి నేను రాను, నాకు శక్తి ఉన్నా నేను ఈ చెలియని కట్టని దాటి ఊరి మీద పడను, ఇక్కడ వరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోతానంది. ఏమి సముద్రానికి చేత కాక రాలేదా ఊరి మీదకి? నేను రాను అని తనకి తాను నియమం విధించుకొని తాను వెనక్కి వెళ్ళిపోయింది. అలా మనిషి లొంగాలి ఎవరికో ఒకరికి. తల్లికి లొంగుతావా, తండ్రికి లొంగుతావా, గురువుకి లొంగుతావా, దైవానికి లొంగుతావా, స్నేహితుడికి లొంగుతావా, ఎవరికి లొంగుతావన్నది నిర్ణయం తీసుకోవాలి. ఎవరికి లొంగావన్న దాంట్లో లొంగిపోవడం ప్రధానం కాదు, అవతలవాడు ధార్మికుడై ఉండడం ప్రధానం. లేకపోతే లొంగిపోవడం కూడా ఒక్కొక్కప్పుడు ప్రమాదానికి దారి తీస్తుంది. కర్ణుడు దుర్యోధనుడికి లొంగాడు, ఉపయోగం ఉందా? హనుమ రామచంద్రమూర్తికి లొంగాడు, భవిష్యత్ బ్రహ్మ అయ్యారు, చిరంజీవి అయ్యారు. నువ్వు ఎవరికి వశవర్తిని కావాలో వారికి వశవర్తిని కావాలి. అసలు అలా వశపడని వాడు దేశంలో ఎవరికీ ఉపయోగపడలేడు. నేను ఎవరికీ లొంగను అన్నవాడు పరమ ప్రమాదకరమైన వ్యక్తి. నేను ఎంత ఉద్రేకంలో ఉండనివ్వండి, వారు వచ్చి హా అంటే చాలా ఆగిపోతాను, నాకు వారి పట్ల ఉన్న గౌరవం అటువంటిది. అది ఎవరో ఒకరికి వశవర్తి కావాలి. అలా వశపడిన వాడెవరో వాడు ఆరోగ్యవంతమైన భయం ఉన్నవాడు. అందరికీ ఎవరి పట్ల భయం ఉండాలి అంటే పరమేశ్వరుడి పట్ల భయం ఉండాలి. అది ఎటువంటి భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. ఆయన ఉన్నాడు, ఎక్కడో వీధి చివర దేవాలయంలో కాదు, ఆయన అన్నీ అక్కడి నుంచి నా పూజా మందిరంలో మూర్తిలోకి వచ్చి ఉన్నాడు, చూస్తున్నాడు నేనేం చేస్తున్నానో. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు నువ్వు నిన్న ఏం చేసి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతాడు. కాబట్టి వద్దు నాకు అనుకున్ననాడు సమాజం ప్రశాంతంగా ఉంటుంది. అసలు శాంతి అన్న మాట దేంట్లోంచి వస్తుంది అంటే భక్తిలోంచి వస్తుంది. భక్తి ఛాందసత్వం కాదు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ వాడు సమాజానికి ఉపయోగపడతాడు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ తనకి తానుగా ధర్మాత్ముడవుతాడు. ఎందుకని అంటే రేపు పొద్దున నేను ఈశ్వరుడి దగ్గర ఏ ముఖం పెట్టుకుని నిలబడను పూజా మందిరంలో అన్న భయం ఉంటుంది. రెండవది ఊరట ఉంటుంది. ఊరట అంటే ఒక నిస్సహాయ స్థితి అంకురిస్తుంది ఒకానొకప్పుడు. అప్పుడు మనం చెయ్యడానికి అని ఏముండదు. గజేంద్ర మోక్షణంలో పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తారు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండి కుంజరీయూధంబు మగలు కవులు కారు మగువలకును అంటారు. ఒంట్లో ఓపికన్నప్పుడు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు, కానీ ప్రాణాపాయం ఏర్పడి ఎక్కడో వైద్యశాలలో పడుకోబెట్టబడి ఒంటి నిండా గొట్టాలు పెట్టబడి చుట్టూ యంత్రాలు అమర్చి ఉంటే గీతల రూపంలో ఊపిరి తెలుస్తుంటే ఉంటాడో ఉండడో అని దూర బంధువులు కూడా వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అప్పుడు అందరికన్నా దగ్గరగా ఉన్నవాడు, రక్షించగలిగిన వాడిగా కనబడేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వర స్థానం ఆ దేవాలయం. ఆ దేవాలయం ఊరటకి కేంద్రం. మనసు ఎంత బాధతో ఉండనివ్వండి, ఎంత కుండి ఉండనివ్వండి, ఈ దేశం నేర్పిన అలవాటు ఏమిటంటే ఉత్ప్రేరకముల చేత నాడీ మండలాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి మాదక ద్రవ్యముల చేత తాత్కాలికమైనటువంటి మత్తుకి వశుడై బ్రతకడం ఈ దేశపు ఆచారం కాదు.
ఎక్కడ ఊరట పొందుతాడు అంటే దేవాలయంలో ఊరట పొందుతాడు. దేవాలయంలో ప్రవేశించి కాళ్ళు కడుక్కుని దర్శనం చేసుకుని వెళ్లి కూర్చున్నాడు మంటపంలో. అంతే. ఎవరో భజన చేస్తున్నారు, వాళ్ళందరూ భజన చేస్తుంటే ఆ భజనలో మనసు అటు వెళ్ళిపోతుంది. సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం ఎవరు? మనసే. మనసు ఆ వస్తువుని పట్టుకున్నంతసేపు దుఃఖం, అదే మనసు క్షేమకరమైన వస్తువు మీద వెళ్ళిపోతే ఊరట. ఇప్పుడు ఆ భజన వింటున్నాడు, స్వామివారి ఊరిరిగింపు ఎడుతోంది, దానితో పాటుగా ఊరిరిగింపులో వెళ్ళాడు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఊరిని ఇరిగింప చేస్తారు. జరుగుతోంది, పాట వింటున్నాడు, ఒక నృత్యం జరుగుతోంది చూస్తున్నాడు. మనసు సాత్వికమైనటువంటి గుణంతో ఉంటుంది. రెండు చెప్పుకోవడానికి ఆలంబన ఉంటుంది. అన్ని వేళలా చెప్పుకున్నంత మాత్రం చేత కష్టం తీరుతుందని నమ్మకం లేదు. ఎందుచేత అంటే అటువంటి సహృదయం కలిగిన వ్యక్తి దొరకడం అదృష్టం. ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తికి నేను ఇటువంటి ఇబ్బందిలో ఇరుక్కున్నానయ్యా అని చెప్పారనుకోండి, వాడు వెనక్కి తిరిగి మా బాగా ఇరుక్కున్నాడనేవాడు ఉంటాడు, లాగా ఒక మిగిలి నవ్వేవాడు ఉంటాడు. అసలు చెప్పుకోవడానికి వ్యక్తి లేకపోవడం కన్నా పరమ దుఃఖం లోకంలో ఇంకోటి లేదు. అందుకే శ్రీరామాయణంలో రాముడిది కష్టమా సీతమ్మది కష్టమా అంటే రాముడిది కాదు కష్టం, సీతమ్మది కష్టం. రాముడికి తన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నారు, హనుమ ఉన్నారు, వానరులు ఉన్నారు. కానీ సీతమ్మకి ఎవరున్నారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం. వికృతమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అంతమంది ఉండగా తన కష్టం చెప్పుకోవడానికి సీతామాతకి ఎవ్వరూ లేరు. ఇప్పుడు కష్టం ఎవరిది? మాట చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం కష్టం. కానీ దేవాలయాలు ఉన్నంత కాలం నీ కష్టం చెప్పుకుని ఊరట పొందడానికి అక్కడకు వచ్చేవాడు లేదన్న మాట లేదు. అందుకే ఈ దేశంలో మాట ఉండి అన్వయం కానిదేది అంటే అనాథ అన్న మాట ఒక్కటే. మరి అనాథ అన్న మాట ఎందుకు వచ్చింది అన్నారు. అటువంటి వాణ్ణి నేను అని చెప్పం ఎప్పుడూ కుదరదని చెప్పడానికి ఆ మాట వచ్చింది అన్నారు. ఎందుకు అనాథలు ఉండరు? అనాథ అంటే నాథుడు లేనివారు, నాథుడు అంటే రక్షించేవాడు అని. రక్షించేవాడు లేనివాడు లేకపోవడం ఉండడం ఏమిటి లోకంలో? అసలు లోకంలో అనాథ లేడు. అందరికీ ఆ లక్ష్మీనారాయణులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వాళ్ళుండగా అనాథ ఎవరున్నాడు? ఒకవేళ స్వామికి అమ్మా నాన్న లేరు కదండి, అందుకని స్వామి అనాథ అంటావేమో. ఆయనకు ఆవిడుంది, ఆవిడికి ఆయన ఉన్నాడు, ఇక అనాథ ఎవరు? అసలు అనాథ అన్న మాట అన్వయం కాదు, ఎవరూ అనాథలు కాదు. ఇంతమంది ఉండగా అనాథించుకుంటాడు లోకంలో? ఎవరూ అనాథ కాడు. అనాథ అన్నది భయంలోంచి వచ్చినటువంటి ఒక భావన తప్పించి అనాథ అన్న మాట ఎవరికీ అన్వయము కాదు. దానికి ఎక్కడ ఒక సాక్ష్యం దొరుకుతుంది? ఊళ్ళో ఉన్న దేవాలయమే అందరికీ నాథుడున్న ప్రదేశం. ఎంత కష్టంలో ఉందో దేవాలయానికి వెళ్లి చెప్పుకుంటాడు. ఈశ్వర, ఈ ఇబ్బంది కలిగింది, మీరు తప్ప నన్ను ఆదుకునేవారెవరు, మీరు రక్షించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటాడు. అందుకే దేవాలయం మనసు ఊరట పొందేటటువంటి కేంద్రం. దేవాలయంలోనే వ్యాకరణ మంటపాలు ఉంటాయి. శివాలయంలో వ్యాకరణ మంటపం కడతారు. ఆ వ్యాకరణ మంటపంలో కూర్చుని గురువు గారు శిష్యుడికి వ్యాకరణం నేర్పుతాడు. దేవాలయంలోనే మనసు విశ్రాంతి పొందుతూ భగవంతుణ్ణి పట్టుకుంటుంది. అందుకు రాజోపచారాలు వచ్చాయి. మిమ్మల్ని పూజ చెయ్యండి అన్నాననుకోండి, మార్చి 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 మళ్ళీ మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టి భగవంతుని యొక్క సేవ యందు మగ్నము కావాలి. పాదయో పాద్యం సమర్పయామి అంటే ఏదో ఉద్ధరణితో తీసి నీళ్ళిలా వేయడం కాదు. పాదయో పాద్యం సమర్పయామి అంటే నిజంగా నీకు నువ్వు పూజ చేస్తున్నటువంటి దేవత యొక్క పాదములు కనపడాలి. కనపడితే నువ్వు ఆ ఉద్ధరణితో నీళ్లు ఇలా పోస్తే పాదముల నుంచి జారి నీళ్లు కింద పడితే తడి అయినటువంటి పాదములను అలా విడిచిపెట్టకుండా నువ్వు నీ ఉత్తరీయం తీసి ఆ పాదములను ఒక్కసారి మెత్తగా ఇలా ఒత్తాలి. అంటే పాదయోహో పాద్యం సమర్పయామికి తర్వాత ఉపచారానికి మధ్యలో కించిత్ వ్యవధానం అవసరం అవుతుంది. ఎప్పుడు? అసలు మనసు అన్నది అక్కడ ఉంటే. అసలు మనసు పెట్టవలసిన అవసరం లేదనుకోండి, 16 ఉపచారాలు 3 నిమిషాల్లో అయిపోతాయి. అసలు వాడు పూజ చేస్తున్నాడా లేదా ఒక్క చోట తెలిసిపోతుంది. శుద్ధాచమనీయం సమర్పయామి అంటాడు, ఇలా తీసి ఇలా అంటాడు తమలపాకుతోటి. ఇంకేం పూజ? నువ్వు చేస్తే 3 మాటల,
ఈశ్వరుడికి అయితే ఒక్క మాట దులుపుతావా? అదేం పూజ? శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే ఆయనకి 3 మాటలు ఇవ్వాలా వద్దా? ఆయనలో చెయ్యి పట్టాలా వద్దా? లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా వద్దా? 3 మాటలు సమయం పడుతుందా? ఆయన చెయ్యి కడుక్కోవాలా? ఆయన కడుక్కున్న చెయ్యి ఆయనే తుడుచుకుంటే ఇంకా నువ్వెందుకు పూజ చేయడానికి? ఆయన చెయ్యి తుడుచుకున్న తర్వాత నీ ఉత్తరీయం పెట్టి ఆయన చెయ్యి తుడవాలా? ఇవి జరగాలంటే నీ మనసు అక్కడ ఉండాలా? మనసు అక్కడ ఉంటే ఉపచారం నడుస్తుంది. కానీ రాజోపచారం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు విశ్రాంతిగా ఈశ్వరుడు పూజ చేసి చేసి బడలిపోయిన మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి అంటే రాజోపచారం ఒక్కటే మార్గం. అది ఇంట్లో ఎలా నడుస్తుంది? అన్ని రాజోపచారాలు ఎలా నడుస్తాయి? గజాన్నారోహయామి అంటాను, ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతానా నిజంగా? అశ్వాన్నారోహయామి అంటాను, గుర్రం మీద ఈశ్వరుణ్ణి ఎక్కించి తిప్పగలనా? లేకపోతే ఓ పల్లకీలో పట్టుకుంటాను అంటాను, పల్లకీ తీసుకొచ్చి నిజంగా ఈశ్వరుణ్ణి అందులో కూర్చోబెడతానా? నృత్యం దర్శయామి అంటాను, నృత్యం నిజంగా అక్కడి నేను చేసి చూపించగలనా ఈశ్వరుడికి? అన్నిటి బదులు ఒక పువ్వు వేస్తాను. అదే ఒక దేవాలయానికి వెళ్ళారు. మీరు దేవాలయంలో పూజలో పాల్గొనలేదు. పూజలో పాల్గొనకపోయినా మీ మనసు మాత్రం మారి మారి ఈశ్వరుని యందు లగ్నమవుతుంది. మిగిలిన సేవలు వెంకటేశ్వరుడికి ఆనంద నిలయంలో జరుగుతాయి, దేవాలయ ప్రాంగణంలో జరుగుతాయి, తప్పితే వైభవ మంటపంలో జరుగుతాయి. సహస్ర దీపాలంకార సేవ బయట జరుగుతుంది. అన్ని దీపాలు వెలుగుతూ ఉండగా ఉభయనాంచారులతో ఆయన ఊయలు ఊగుతాడు. అవి ఊయల ఊగుతున్నప్పుడు కంటితో చూస్తూ ఉంటాం, సంతోషంగా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వారు అన్నమాచార్య కీర్తన పాడతారు, వేరొకరు పురంధరదాస్ గారి కీర్తన పాడతారు, దేవుడు సన్నాయి మీద ఒక కీర్తన పాడతారు, వేదంతో మంత్రపఠనం చేస్తారు, అక్కడ నక్షత్రహారతి ఇస్తారు. ఇక్కడ పాట పాడుతున్నా కూడా రాజోపచారంలో మనసు భగవంతుని మీదే ఉంటుంది. ఎందుకని? ఓ కంజదలాయతాక్షి కామాక్షి అని కుంజర గమని అన్నారనుకోండి, ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో కామాక్షి నడుస్తుంటే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు కీర్తన వింటున్నావు, మనసులో కామాక్షిని దర్శనం చేస్తున్నావు. అలాగే నృత్యం జరుగుతోంది. కస్తూరీ తిలకం లలాట ఫలకే అని ఆ నృత్యం చేస్తున్న కళాకారిని ఇలా చూపించింది. ఇప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకోవడం కనబడుతుందా? కృష్ణుడు కస్తూరి తిలకం ఇలా పెట్టుకున్నాడు అని కనబడుతుందా? నర్తిస్తున్న ఆవిడైనా ఆవిడలో కృష్ణుణ్ణి చూస్తాం మనం. అంటే మనసు విశ్రాంతి తీసుకుంటూ ఈశ్వరుణ్ణి పట్టుకుంటుంది. కరే కంకణం అంటుంది, అంటే ఆవిడ కంకణం వేసుకుందనే కృష్ణుడి యొక్క చేతికి కంకణం ఉంది అని ముద్రపడుతుంది. అప్పుడు కృష్ణుడి చేతిని మనం మనోనేత్రంతో దర్శనం చేస్తాం. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ఆలంబనమేది? దేవాలయం. పైగా ధర్మము నిలబడడానికి ప్రధానమైన కేంద్రం ఏది అంటే దేవాలయమే. దేవాలయమే ధర్మమునకు కేంద్రమై ఉంటుంది. ఎందుచేత ప్రతి దేవాలయంలో కూడా సాయంకాలం అయ్యేటప్పటికీ ధార్మిక ప్రవచనం చేస్తారు. ఏదో ఒక విషయం నడుస్తుంది. ప్రవచనం అన్న మాటకు అర్థం ప్రకృష్ట వచనం, అంటే బాగా మనసులో నాటుకునేటట్టుగా ఒక విషయాన్ని 4 ఉదాహరణలతో. ఇంతకు ముందు ఋషులు వాంగ్మయంలో ఏ ప్రామాణికమైనటువంటి ఉదాహరణలు చెప్పారో ఆ ఉదాహరణలే చూపిస్తూ మనసు దాని యందు నిలబడేటట్టుగా ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి సత్యం వద అన్నాననుకోండి, సత్యమే మాట్లాడండి అని ఊరుకోరు. సత్యము మాట్లాడడం ఎంత అవసరం, అసలు వాక్కుకున్న నియమాలు ఏమిటి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమ ప్రియం, ప్రియంచనామృతం బ్రూయాత్. ఆ సత్యం పట్టుకున్న హరిశ్చంద్రుడు ఏమయ్యాడు? దగ్గర నుంచి 1కి 10 మాటలు ఉదాహరణలు చూపించి సత్యమును మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు రాత్రి ప్రసంగం విన్నాడు. సత్యాన్ని మాట్లాడని వాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడో కూడా గమనించాడు. ప్రొద్దున్న నిద్ర లేచి స్నానం చేశాడు. రాత్రి ఏది విన్నాడో అదే చెవిలో వినపడుతూ ఉంటుంది. పొద్దున్న లేచి తన కార్యం మీద తాను వెళ్ళాడు అర్థార్జనకి, కానీ గాడి తప్పడు, ధర్మాన్ని విడిచిపెట్టాడు. కారణం నిన్న రాత్రి విన్నాడు. ధర్మం తప్పితే ఎంత ప్రమాదమో, సత్యం ఎంత అవసరమో దాని యందు ఊంచుకుంటాడు.
ఇప్పుడు మనిషిగా బ్రతకడానికి కావలసిన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవాలయంలో ఉండేటటువంటి ప్రవచన మంటపంలోంచి వస్తోంది. అందుకే సాయంకాలం అయ్యేటప్పటికి ప్రవచనం జరుగుతూ ఉంటుంది. ఏదో పెళ్లి రాట పాతారు, పాతినప్పుడు ఎవరో వచ్చి ఆ రాటని తోసేయడం కాదు, ఎవరు రాట పాతాడో ఆ వ్యక్తి ఆ రాట ఊపుతాడు. ఒకసారి అంతా పాతేసి రాట ఊపి చూస్తాడు, అబ్బే కదిలిపోతోంది, ఏ ఆవో వచ్చి ఒక్కసారి తన వీపు దీనికి రుద్దుకుంటే రాట పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 4 రాళ్లు తీసుకొచ్చి ఆ రాట చుట్టూ వేసి గుణపాన్ని తిప్పి రాళ్లు గుచ్చుతాడు. బాగా గుచ్చి కాలుతో మట్టిని ఆ రాట దగ్గర తొక్కి మళ్ళీ ఊపి చూస్తాడు, కదలటం లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాడు. అలా ప్రవచనం, నేను ఏ విషయాన్ని ప్రతిపాదిస్తున్నానో అది వింటున్న వాళ్ళకి బాగా గుండెల్లోకి చేరుతోందా, అలా అర్థం అవడానికి వీలుగా భాష ఎంత సరళంగా ఉండొచ్చో అంత సరళంగా ఉంచి అంత కిందకి దిగొచ్చేస్తాడు. వచ్చేసి అప్పుడు అందరికీ కూడా మనసు దాని ఎందు ఊడ్చుకునేటట్లుగా ప్రవర్తిస్తాడు. ఇటువంటి ప్రవచనం వల్ల ఏమవుతుంది అంటే అవతల వారి మనసులో ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ ధర్మానురక్తి లోకమునందు శాంతికి కారణమవుతుంది. కాకుండా ఎవరిని వారిని స్వేచ్ఛగా వదిలిపెడితే శాంతి నిలబడడానికి మనిషికి ఒక రక్షక భటుణ్ణి పెట్టి మీరు శాంతి స్థాపించగలరా? అదే మనుష్యుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు ఎవరికి వాడు శాంతియుతంగా ఉంటాడు, పక్కవాడి జోలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అంటే పరద్రవ్యాని లోష్టవత్, పెద్ద ముఖ్యంతో పక్కవాడి సొమ్ము నాకెంత, మాతృవత్ పరదారేషు, పక్కన కనపడినటువంటి స్త్రీ నా తల్లితో సమానం. ఇప్పుడు దేశంలో అరాచకం ఎందుకుంటుంది? పరకాంత జోలికి వెళ్ళిన వాడు ఎంత దారుణమైన స్థితిని పొందాడో రామాయణ భారతాల్లోంచి చదివినప్పుడు పరకాంత మీద అనురక్తి ఉండదు. అందుకే ఈ దేశంలో శాంతికి కారణం ఏది అంటే దేవాలయ వ్యవస్థయే. అంత పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు నిర్మాణం చేశారు 7 ప్రాకారాలతో అంటే ఇన్ని కార్యక్రమాలు దేవాలయాల్లో జరగాలి. దేవాలయాల నుండే సంస్కృతి అంతా కూడా విస్తరించాలి. దేవాలయ వ్యవస్థ ఎందే మనిషి భగవంతుణ్ణి దర్శనం చేసి సంతోషించాలి, పల్లకీలో పట్టుకోవాలి, రాజోపచారాలు జరగాలి, ఇంతమంది దేవాలయాన్ని సేవించాలి, ఇంతంత పెద్ద పెద్ద సభలు నడవాలి, ప్రవచనాలు జరగాలి. దేశంలో ఉన్నటువంటి సమస్త సంస్కృతికి శాంతికి కారణము దేవాలయ వ్యవస్థయే. అటువంటి దేవాలయ వ్యవస్థని ఎవరు పోషించుకోవాలి అని అడిగారు. దేవాలయాన్ని రక్షించవలసినది, దేవాలయాన్ని పోషించవలసినది ఆ దేవాలయం ఎక్కడుందో ఆ సమీపంలో నివసించేటటువంటి గృహస్థులే చెయ్యాలి ఆ పని. అందుకే నేను ఒకరితో ఒకరు నాకు చెప్పక్కర్లేదు, కోటేశ్వరారు ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి, ఇది మీ ఇల్లండి అని 10 మాటలు చెప్పక్కర్లేదు. నేను అలా వెళ్ళిపోతూ ఎవరో అడగకపోయినా ఇది మా ఇల్లండి అంటే, నా కొడుకుతో మాట్లాడితే ఇది మన ఇల్లురా అంటాను. ఎవరు చేస్తారా? మనిల్లు మనం శుభ్రంగా ఉంచుకోవాలంటాను. మన గుడి అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే ముందు మానసికమైనటువంటి అనుసంధానాన్ని పొందు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేశావన్నది కాదు ముందు ప్రధానం. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మన గుడి అవదు. అసలు మన గుడి అన్న సిద్ధాంతం ఒకటి మనసులో తెలిసి అక్కడికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. మన స్థలం, మన ఇల్లు ఎక్కడో ఉంది, ఎలా ఉందో ఏమిటో ఓసారి వెళ్ళి చూసిరా అంటానా అనా? అలా మన గుడి అది ఎవరిదో కాదు, ఆ దేవాలయం మనది. మనందరం కలిసి ఆ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మన కోసం ఆ పరమాత్మ వచ్చి మన మధ్య విరాజమానుడయ్యాడు. కాబట్టి ప్రథమ కర్తవ్యం మన గుడిలో ప్రతిరోజు దేవాలయ దర్శనం చేయడం. ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరనుకోండి దేవాలయానికి, ఒక్కడు రాడు దేవాలయానికి. అర్చకుడికి ఏమి సంతోషం ఉంటుంది? ఎందుకు పూజ చేస్తాడు నాకు చెప్పండి? నోరు విప్పి బ్రహ్మాండంగా మంత్రభాగం చదివి అద్భుతమైన పూజ చేసి తీర్థం ఇవ్వడానికి ఒక్క మనిషి లేడు. ఎందుకు ఆ పూజ? ఇంకా ఎవరికి ఇస్తాడు ప్రసాదం నైవేద్యం పెట్టి? కేవలం భగవంతుడి కొరకు కాదు దేవాలయం. ఆ దేవాలయం నుంచి అనుగ్రహాన్ని మనం పొందాలి. మన గుడి. మనందరం ప్రతిరోజు దేవాలయానికి వెడితే దేవాలయాలు జరగకూడని పనులకు కేంద్రములు కాకుండా ఉంటాయి. భక్తులు వస్తూ ఉంటారు, రా ఇక్కడ ఇంకొకలా ప్రవర్తిస్తే ఒప్పుకోరు. చాలా మటుకు చీడ తొలగిపోతుంది. 2
అది మన గుడి. అందుకే శాస్త్రం ఏమందంటే నైమిత్తికమైనటువంటి తిథులు వస్తాయి. అంటే ఉదాహరణకి శారదా నవరాత్రులు వచ్చాయి. ఎప్పుడో శారదా నవరాత్రులు వస్తాయంటే భాద్రపద మాసం యొక్క కృష్ణపక్షంలోనే మనం ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రంగా దులిపించేస్తాం, ఇల్లంతా కడిగిస్తాం, ముగ్గులు పెడతాం. మన ఇంటికి మనం సేవ చెయ్యడానికి ముందు ఎక్కడ చెయ్యాలి అంటే మన గుడి. ఇక్కడ ఈ ఇంట్లో నేను సుఖంగా, నా కొడుకు సుఖంగా, నా కూతురు అల్లుడు సుఖంగా, ఎవరికంట నీరు పెట్టుకుంటే నాకంట నీరు వస్తుందో వాళ్ళ కళ్ళమ్మట నీళ్లు రాకుండా వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంటే చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు మన గుడిలో ఉన్నాడు. వాడికి ముందు సేవ చేసి తర్వాత నేను చేసుకుంటాను.